పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు. కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు. ఇక సింహరాశిలో రవికేతువులు, కన్యా రాశిలో మనకి కుజుడున్నాడు. ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో, రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి ఈ 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆదాయాలు బాగానే ఉంటాయి కానీ చుట్టూ దరిద్రాలు బాగా పట్టుకున్నాయన్నమాట. అందువలన అర్ధాష్టమ రాహువు, పంచమ శని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అసలే మనశ్శాంతి లేకపోవడము, తర్వాత సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు పుస్తకాలు తీసి చదవడం మొదలు పెడతారు. ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, స్కూళ్ళకి తీసుకెళ్ళిపోయి ఫోన్లు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఉంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్ లాగేసుకోవచ్చు, లేదా మీకు బస్సుల్లో గిస్సుల్లో వెళ్తే వాళ్ళు దొబ్బేయచ్చు. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా మరి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి శని మీకు పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం, పిల్లలకు అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వృత్తులు ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్లో చేసి మీరు ఉంటారన్నమాట ఈ వారం అంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకోవాలా. పోలీసులు అంటే అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చేస్తారు. మీరు ఎక్స్ట్రాలు చేయకుండా మీరు మీ పని మీరు చేసుకోవాలి. ఇకపోతే గురుబలం కూడా లేదు మీకు. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అప్పులు మాత్రం బాగా వస్తాయి. ఇతరుల జనాకర్షణ తగ్గిపోతుంది. మీకు మంచి అడ్వైజర్ ఇచ్చేటటువంటి మిత్రులను వదిలేసి, మంచి మిత్రులను వదిలేసి చెడ్డ వాళ్ళతో మీరు తిరగడము, మీ యొక్క మానభంగం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటల 1 నిమిషానికి చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.